అసలు దొంగల గురించి చెప్పద్దు 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 అని నేను గట్టిగా అనుకున్నానులా. కానీ చూడవు లాస్ట్కు మళ్ళొకడు తేలనేది వెళ్ళిండు నా గండానికి. అగో మళ్ళొకడు వచ్చిండు. వాని కంట్ల కారం కొట్ట, వాని చేతులు ఇరిగిపోను, వాని చెవుల గండు జీమలు జొర్రా, వానీపు చింత పండుగాను. ఇంకేమున్నాయి తిట్లు? ఇంకేమైనా ఉన్నాయా? వాని మూతి పండ్లు రాలిపోను. ఇగో నాకు గివ్వే అచ్చు తిట్లు. ముచ్చట చూసినాక కడమ తిట్లన్నీ మీరు తిట్టుకోరు గంతే. మన హైదరాబాదు చైతన్యపురి రోడ్డుది అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఆరుంబావో ఏమో అవుతుంది గంతే. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. పోయేటోళ్ళు పోతురు, వచ్చేటోళ్ళు అత్తురు. అగగగగో ఆడికెళ్ళి చూడురి ఒక పెద్దవ్వ మెల్లగా నడుచుకుంటా వస్తుందా. పాపం కిరాణం దుకాణం పోయి వస్తుందట. అప్పుడే ఏమైందంటే ఓష్ని వాని చేతులు ఇరిగిపోను. ఎంత పని చేసిండు పాపం. పెద్దవ బంగారు గొలుసు గుంజుకొని పారిపోయిండోల్లా. వాడిని ఏమనాలే, మంచిగా ఏదో ముచ్చట చెప్తున్నట్టు దగ్గరకు వచ్చినట్టు వచ్చిండు, గొలుసు తీసుకొని పారిపోయిండు. పాపం ఈ పెద్దవ్వ ఎంత రంది పెట్టుకున్నదో. పైసలు పోయినా మంచిదే, బంగారం గొలుసు పోతే పెద్ద మనుషులకు మంచిగా అనిపించదోల్లా. మస్తు రంది పెట్టుకుంటది కదా. ఆగురి వాడు దొరకని వాని సంగతి చెప్దాం.